అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో కాకరకాయలో దివ్యమైనటువంటి ఔషధ గుణాలు, వాటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి మొదలు వివరాలు తెలుసుకోబోతున్నాం. కాకరకాయ ఇది సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుందన్నమాట. ఈ కాకరకాయ చాలామంది ఆహార ద్రవ్యంగానే వాడడం తెలుసు, కానీ ఔషధంగా వాడుకోవడం చాలామందికి తెలియదు. కాకరలో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది. మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలను చెక్కుపెట్టేందుకు కాకర చాలా చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఉదాహరణకి కొన్ని వ్యాధుల గురించి, ఆ యొక్క వ్యాధుల్లో ఈ కాకరకాయను ఎలా మనం ఔషధంగా వాడుకోవచ్చో మనం ప్రస్తుతం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకి ఈ యొక్క కాకరకాయని చర్మ వ్యాధుల్లో వాడుకోవచ్చు అన్నమాట. చర్మ వ్యాధుల్లో కొన్ని తరణ వ్యాధులు, అంటే కొన్నాళ్ల పాటు ఉండి వేధించి పీడించి బాధించి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే, కొన్ని దీర్ఘకాలికంగా కూడా బాధిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలైనటువంటి యాతనలకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. గజ్జి, తామర, దురద, సోరియాసిస్, లైకెన్ ప్లానస్ ఇలాంటి అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు ఈ కోవలోకి వస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు కాకరకాయను ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే, రోజు పరిగడుపున 20 ml అంటే 25 మిల్లీలీటర్ల కాకరకాయ రసం, అంటే కాకరకాయను ముక్కలుగా చేసేసి దంచి రసం తీసుకోవడం కానీ, లేకపోతే మిక్సీలో వేసి కానీ రసం తీసుకొని ఒక 20 ml అంటే దాదాపు ఒక 4 టీ స్పూన్లు, 4 టీ స్పూన్ల కాకరకాయ రసం, 20 ml కాకరకాయ రసం తీసుకొని అందులో ఒక 5 ml అంటే ఒక 5 ml నిమ్మకాయ రసం కలిపేసేసి ఉదయం పూట పరిగడుపునే సేవిస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల కొన్ని చర్మ వ్యాధులకి కేవలము ఈ ఔషధమే సరిపోతుంది. ఇంకొన్ని చర్మ వ్యాధులకి వైద్యులు సూచించిన మేరకు, వాళ్ళ సలహా మేరకు ఇతర ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరింత త్వరగా, సమర్థవంతంగా, శీఘ్రంగా ఆ యొక్క చర్మ సమస్యలు తగ్గిపోయేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో చర్మ వ్యాధులకి కాకరకాయను మనం సద్వినియోగం చేసుకోవచ్చు. అట్లే మూల వ్యాధినే అర్సమలలు, అర్సవ్యాధి, పైల్స్ వ్యాధి, హ్యామరాయిడ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. మూలశంక వ్యాధి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క మూల వ్యాధి లేకపోతే అర్షమలలు అనేటువంటి సమస్య తగ్గేందుకు ఈ యొక్క కాకరని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే, రాత్రి పడుకునేటప్పుడు 20 to 25 ml 20 నుంచి 25 మిల్లీలీటర్లు కాకరకాయ రసం తీసుకొని ఇందులో 2 గ్రాములు అంటే అర టీ స్పూన్ కంటే కూడా కాస్త తక్కువ ప్రమాణంలోనే కరక్కాయ పొడి, అంటే కరక్కాయ పెచ్చుల యొక్క పొడి, మన కరక్కాయ పెచ్చుల యొక్క పొడి మార్కెట్లో దొరుకుతుందన్నమాట. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆ కరక్కాయ పెచ్చుల యొక్క పొడి, అదొక 2 గ్రాములు కలిపేసి అందులో 2 లేదా 3 చిటికెలు ఉప్పు, మన ఇంట్లో వాడేటువంటి ఏ ఉప్పు అయినా పర్లేదన్నమాట, ఆ ఉప్పు అందులో కలిపేసేసి రాత్రి పడుకునేటప్పుడు సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని రాత్రిపూట సేవించడం వల్ల మూలశంక వ్యాధికి చాలా అద్భుతమైనటువంటి గుణం కనిపిస్తుంది. అంటే ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మూలశంక వల్ల కొంతమందిలో రక్తం పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రక్తం పడడం కూడా ఆగిపోతుంది. దీంతోపాటు మూలశంక వల్ల కలిగేటువంటి బాధ, అసౌకర్యము, పోటు, దురద, సలుపు, నొప్పి ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు, అసౌకర్యాలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడేసేసి చాలా త్వరగా స్వస్థత చేకూరేందుకు ఈ యొక్క కాకరకాయ రసము, అదేవిధంగా కరక్కాయ పొడి, ఉప్పు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా, అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అట్లే ఈ కాకరకాయ మధుమేహ వ్యాధులు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మధుమేహాన్ని షుగర్ వ్యాధి, డయాబెటీస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. చక్కెర వ్యాధి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. ఈ యొక్క సమస్యకి కాకరకాయలను ఎలా వాడుకోవాలంటే, కాకరకాయలు తెచ్చుకొని చిన్న స్లైసెస్, అంటే ఒక చిప్స్ లాగా కట్ చేసేసి నీడలో 2 లేదా 3 లేదా 4 రోజులు బాగా ఆరబెట్టేసేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత వాటిని మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకొని ఒక 50 గ్రాములు 50 గ్రాములు ఆ కాకరకాయ యొక్క పొడి తీసుకోవాలన్నమాట. అంటే కాకరకాయ పొడి 50 గ్రాములు, దీంతోపాటు పొడపత్రి చూర్ణం, ఇది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మార్కెట్లో దొరుకుతుందన్నమాట. పొడపత్రి బాగా నిదానంగా రాసుకోండి.
పొడపత్రి చూర్ణం. దీన్నే మధునాశిని అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. మధు అంటే తీపు, నాశిని అంటే నాశనం చేసేది. తీపు తీపు తత్వాన్ని నాశనం చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణం ఇందులో ఉండడం చేత సంస్కృతంలో దీన్ని మధునాశిని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఈ యొక్క ఆకు కానీ నమలడం కానీ లేకపోతే ఈ యొక్క చూర్ణం నోట్లో వేసేసుకొని తర్వాత వెంటనే మనం ఈ తీపు ఇలాంటి పదార్థాలు పంచదార లేకపోతే బెల్లము లేకపోతే స్వీట్స్ ఏమైనా తిన్నప్పుడు కూడా మనకు రుచి కూడా తెలియదు అనమాట. అంటే అంత సమర్థవంతంగా ఈ యొక్క తీపి గుణాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఔషధ తత్వం ఈ మధునాశి అనేటువంటి మొక్కలో ఉందన్నమాట. ఈ పొడపత్రి ఆకుల చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ యొక్క ఆకుల చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి. చివరగా నేరేడు విత్తనాల చూర్ణం, జంబూ బీజ చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. ఈ నేరేడు విత్తనాల చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అంటే కాకరకాయ పొడి 50 గ్రాములు, అదేవిధంగా పొడపత్రి చూర్ణం 50 గ్రాములు, నేరేడు విత్తనాల యొక్క చూర్ణము 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత 50 ml అంటే 50 ml నీళ్ళలో అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలిపేసి సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ యొక్క ఔషధం మనకి ఒక నెలకి సరిపోతుంది అనమాట. ఇంచుమించు నెల తర్వాత మరలా ఈ పద్ధతిలో తయారు చేసుకొని మనం ఔషధాన్ని కంటిన్యూగా వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి మధుమేహ వ్యాధి చక్కగా నియంత్రణలోకి వచ్చి మధుమేహం వల్ల కలిగేటువంటి ఇతర అనేక రకాలైన ఉపద్రవాలు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాంటి ఉపద్రవాలు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి రసాయన తత్వాలు, ఔషధ గుణాలు, రసాయన గుణాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయన్నమాట. అట్లే మోకాళ్ళ నొప్పులు కూడా ఈ యొక్క కాకరకాయ చాలా అద్భుతంగా పైపుద మందుగా వాడుకోవచ్చు. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకి కాకరకాయ నువ్వు మిక్సీలో వేసేసి గుజ్జులా తయారు చేసుకొని అందులో చాలా కొద్ది ప్రమాణం పసుపు, అంటే ఉదాహరణకి ఒక భాగం కాకరకాయ గుజ్జు అయితే అందులో 1/8 అంటే చాలా తక్కువ ప్రమాణంలో పసుపు, అదేవిధంగా చాలా తక్కువ ప్రమాణంలో అంటే 3 లేదా 4 చిటికెలు ఉప్పు కలిపేసేసి మెత్తగా నూరేసేసి ఆ 3 పదార్థాలు కలిసినటువంటి ఆ యొక్క పదార్థాన్ని మోకాళ్ళ భాగంలో అంటే మోకాళ్ళకు ముందు భాగంలో, సైడ్లకి, మోకాలు వెనుక భాగంలో చుట్టూ దట్టంగా లేపనం చేసి ఆ పైన ఏదైనా ఆముదం ఆకు కానీ లేకపోతే ప్లాస్టిక్ ఏదైనా కానీ ఆచ్ఛాదనం కవర్ చేసేసి కట్టు కట్టేసేసి ఒక 2 గంటలు లేదా 3 గంటలు ఆగిన తర్వాత తీసేయడం కానీ లేకపోతే రాత్రిపూట కట్టేసేసి పొద్దున ఆ కట్టును చేయడం కానీ ఇలా చేయడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా సమర్థవంతంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కూడా మనం ఈ యొక్క ఔషధాన్ని మన అవసరాన్ని బట్టి కొన్నాళ్ల పాటు కానీ దీర్ఘకాలం పాటు కానీ వాడుకోవచ్చు. ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి చాలా మందిలో కేవలం ఒక నొప్పిండి ఇబ్బంది మరీ తీవ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితుల్లో చాలా మందిలో కేవలం ఈ ఔషధం వల్లనే చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కాకరకాయని ఈ మలబద్ధక సమస్య వాడుకునేందుకు ఈ యొక్క మలబద్ధక సమస్య తగ్గేందుకు వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ వేళ్లలో అంటే వేళ్లలో పాచిపోవడం అని చెప్పేసి అంటుంటారు. నీళ్ళలో ఎక్కువ పనిచేసేటువంటి వాళ్లకు ఈ యొక్క చేతి వేళ్ల మధ్య భాగంలో ఇదంతా పాచిపోయేసి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాళ్ళ వేళ్ల భాగంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. వీళ్ళకి కూడా ఈ యొక్క కాకరకాయ గుజ్జులో కాస్త పసుపు చేర్చేసి అంతా కలిసినటువంటి పదార్థాన్ని లేదా కాస్త ఉప్పు కూడా ఇందులో చేర్చవచ్చు అనమాట. ఇదే పద్ధతిలో మోకాళ్ళ నొప్పులకు మనం ఏ పద్ధతిలో వాడుకున్నామో అదే పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని దీనికి కూడా మనం ఇదే పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల కూడా చాలా సమర్థవంతమైన ఫలితాలు ఇందులో కూడా కలుగుతాయి అన్నమాట. ఇలా వివిధ రకాలైనటువంటి దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనారోగ్య సమస్యలకి కాకరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి అంశాన్ని కాకరకాయని గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.